ప్రపంచంలోనే 4వ పురాతనమైన నీటి మళ్లింపు నిర్మాణంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కల్లనై లేదా గ్రాండ్ ఆనకట్టను ఈ వీడియోలో చూద్దాం. కల్లనై లేదా గ్రాండ్ ఆనకట్టు తిరుచిరాపల్లి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆనకట్ట దగ్గర ఈ అమ్మకాలు తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి జిల్లా నుండి తంజావూరు జిల్లాకు ప్రవహించే కావేరీ నదిపై క్రీస్తు శకం 100-150 సంవత్సరాల మధ్య రాజ వంశానికి చెందిన కరికాల రాజు నిర్మించిన పురాతన ఆనకట్ట ఇది. ఈ ఆనకట్ట తంజావూరు జిల్లాలో ఉంది. తిరుచిరాపల్లి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1079 అడుగుల పొడవుతో 66 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ ఆనకట్టను 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు తిరిగి రూపొందించారు. 19వ శతాబ్దంలో సర్ ఆర్థర్ కాటన్ చేత కావేరీ ప్రధాన ఉపనది అయిన కల్లెరిన్ మీదుగా నిర్మించిన దిగు ఆనకట్టు కల్లనై యొక్క ప్రతిరూప నిర్మాణంగా చెప్పబడింది. ఈ కల్లనై యొక్క ఉద్దేశం కావేరీ జలాలను కాలువల ద్వారా నీటిపారుదల కోసం సారవంతమైన డెల్టా ప్రాంతం మీదుగా కొల్లిడం కొల్లేరున్ కు మళ్లించడం. బ్యారేజ్ దిగువన కావేరీ నది కొల్లిడం ఆరు, కావేరీ, వెన్నూరు మరియు పుత్తు ఆరు అని పిలువబడే 4 వాగులుగా విడిపోతుంది. వరద నీటిని బ్యారేజ్ లేదా ఆనకట్టు గేట్లను తెరవడం ద్వారా 3 డెల్టా ప్రాంతాలకు ఈ బ్యారేజ్ నుండి నీటిని మళ్లించవచ్చు. ఈ బ్యారేజ్ నిర్మాణానికి ఆద్యుడైనటువంటి కరికాల చోళన్ రాజు స్మారక మందిరం కూడా ఈ బ్యారేజ్ సమీపంలోనే ఉన్నది. పురాతన నీటిపారుదల వ్యవస్థ ద్వారా సాగునీరు అందించే ప్రాంతం దాదాపు 69,000 ఎకరాలు. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి సాగునీరు అందించే ప్రాంతం దాదాపు 10 లక్షల ఎకరాలకు పెరిగింది. 1804లో కెప్టెన్ కోల్డ్వెల్ గ్రాండ్ ఆనకట్టను మరమ్మత్తు చేయడం, 1829లో మేజర్ సిమ్ ఎగువ ప్రాంతాల్లో బురద పేరుపోకుండా నిరోధించడానికి కొల్లెరులోకి ప్రవేశ ద్వారం ఉన్న కావేరీ నదిలో తూములు నిర్మించాలని ప్రతిపాదించడం, 19వ శతాబ్దంలో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన దిగువ ఆనకట్ట కల్లనై యొక్క ప్రతిరూప నిర్మాణం వలన ఇది సాధ్యమైంది. మొదట పూర్తి రాతి కట్టడంతో నిర్మించిన ఈ బ్యారేజ్ ను 2001లో 122 కోట్లతో పూర్తిగా ఆధునీకరించడంతో పాటు 104 స్లూయిస్ గేట్లను అమర్చడం వలన సాగు తాగునీరుతో పాటు వరద నివారణకు పూర్తిగా ఈ బ్యారేజ్ వినియోగంలోకి వచ్చింది. టూరిస్టులను కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది.